ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీలో దాదాపు 14 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన మూవీ. ఇంతకుముందు సీక్వెన్స్ రిపీటెడ్గా డిసప్పాయింట్ చేశాయి. మరి ఈ మూవీ కూడా డిసప్పాయింట్ చేసిందా లేదా ఆరేటర్ జెండు నచ్చే వాళ్ళకి ఈ మూవీ ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్నది చూద్దాం. ఫైనల్ డెస్టినేషన్ సిరీస్లో ఇంతకుముందు వచ్చిన పార్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దానికి రీజన్ ఒకే ఫార్ములా తీసుకొని దాని చుట్టూనే స్టోరీ తీయడం. ఏదైనా పార్ట్కి కంటిన్యూగా తీస్తున్నామంటే ఏదైనా కొత్తదనం ఉండాలి, ఇంట్రెస్ట్ కలిగేలా చూపించాలి. కానీ ఇవేం లేకుండా ఒకే తరహాలో తీస్తూ ఉండటం వల్ల పార్ట్ 1, 2 తర్వాత ఈ మూవీపై కూడా ఎక్స్పెక్టేషన్ అంతగా లేకుండా పోయాయి. పార్ట్ 5 కూడా అంతగా లేకపోయినా 2, 3తో కంపేర్ చేసుకుంటే బెటర్గానే ఉంటుంది. మరి దీని తర్వాత 14 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ డెడ్ లైన్ పార్ట్ 6. మరి ఈ మూవీ అయినా రెగ్యులర్ ఆడియన్స్కి, మూవీ లవర్స్కి ఎంతగా నచ్చుతుందో చూద్దాం. ముందు ఈ సిరీస్లో వచ్చిన మూవీస్ ఫెయిల్ అవుతున్నట్టు మేకర్స్ దీని మేకింగ్ పైన చాలా కేర్ తీసుకున్నట్లు ఉంటుంది. స్టోరీ అందరికీ తెలిసిందే అయినా దాని స్క్రీన్ పైన చూపించడంలో చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నాడు. ఇంతకు ముందు సిరీస్లలో జరిగిన తప్పులు దీనిలో జరగకుండా స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేస్తూ దానిలో నుండి హర్రర్ థ్రిల్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా ఈ సినిమా కథ చావును తప్పించుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. ఇది కొత్త ఐడియా కాదు, కానీ మరణాలు ఎలా జరుగుతాయో అని చూపించడంలో సస్పెన్స్ బాగా హ్యాండిల్ చేశారు. ఒక్కో సీన్ ఊహించని విధంగా వస్తూ పేస్ట్ని సీడ్ ఎడ్జ్ని తీసుకువెళ్తుంది. ప్రతి మరణం సీన్ క్రియేటివిటీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అనే థ్రిల్ను చివరి వరకు కొనసాగించారు. ఇక ఇందులో నటించిన నటి కైట్లిన్ జంట జువానా తన పాత్రలో మంచి భావోద్వేగాన్ని చూపించారు. రిచర్డ్ హనుమాన్ తన హ్యూమర్తో టెన్షన్ కొంచెం తగ్గిస్తూ పేస్ట్ని ఎంటర్టైన్ చేశాడు. డైరెక్షన్ ఫీడ్పై చాలా బాగుంటుంది మూవీలో. ముఖ్యంగా హాస్పిటల్ సీన్, స్ట్రై వ్యూ సీన్, ఈ 2 సీన్లు చాలా బాగుంటాయి. వీటిని చూసినప్పుడు మన హార్ట్ బీట్ పెరుగుతుంది. జాక్ లిపాన్సీ అండ్ ఆడమ్ స్టైన్ కథ చెప్పడంలో టెన్షన్ను బాగానే హ్యాండిల్ చేశాడు. కెమెరామాన్ సెపస్ డెత్ సీన్స్ని చాలా థ్రిల్లింగ్గా చూపించాడు. ఎడిటింగ్ షార్ప్గా ఉంది, కానీ ఇంకొంచెం టైట్గా ఉండాల్సింది. మ్యూజిక్ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. సినిమాలో కొత్త ప్రజెంటేషన్ ఉన్నా తెలిసిన కథ అవడం వల్ల తొందరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. అక్కడ కొంచెం డౌన్ అయిన ఫీల్ వస్తుంది. ఇంకా ఈ సినిమా సున్నిత మనసుల వారు చూసే సినిమా కాదు. చాలా ఘోరంగా రక్తపాతాలతో నిండిన సీన్లు ఉంటాయి. కుటుంబంతో చూసే సినిమా కాదు. మొత్తంగా ఫైనల్ డెస్టినేషన్ మూవీ మనల్ని ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది. మనం చాలా కాలంగా ఈ ఫ్రాంచైజీలో మిస్ అవుతూ వస్తున్న థ్రిల్ ఈ మూవీలో మనం పొందవచ్చు. ఇలాంటి తరహా మూవీస్ నచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి మూవీ అవుతుంది. తప్పకుండా చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.